హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. సో, ఇప్పుడు నేనైతే మీకోసం క్యారెట్ హల్వా చేసి చూపించబోతున్నాను. క్యారెట్ హల్వా అనమాట. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అందులోకి మంచిగా మనకి విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ కాబట్టి సో, పచ్చి క్యారెట్ పిల్లలు తినాలి అంటే వాళ్ళకి అరుగుతలేదనమాట త్వరగా. సో, ఈ విధంగా మనం స్వీట్ లాగా చేసి పెట్టాము అంటే గనక చాలా బాగా ఇష్టపడతారు క్యారెట్స్‌ని. మంచిగా వాళ్ళకి కూడా విటమిన్స్ వెళ్ళినట్టుగా కూడా ఉంటుంది. సో, అందుకోసమని నేను క్యారెట్స్‌ని అన్నిటిని చక్కగా క్లీన్ చేసేసుకొని మంచిగా తురుముకున్నాననమాట. తురిమేసుకొని పాన్ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని నా దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఏవి ఉంటే అవి మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా అవన్నీ చక్కగా వేసేసుకుంటే ఇందులోకి తినేస్తారనమాట. ఇది కాస్త మంచిగా ఫ్రై అవ్వాలి. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసుడ్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను నేను. వాటర్ పోసి ఉడికించుకునే దానికంటే కూడా మిల్క్ తోటి ఉడికించుకుంటే బాగుంటుందన్నమాట. సో, ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి కొద్దిగా పాలు పోసుకొని ఆ పాలల్లో చక్కగా ఈ క్యారెట్‌ని ఉడకబెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఇంకొంచెం చాలా బాగుంటుందన్నమాట. సో, అందుకోసం ఒకసారి మళ్ళీ మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టుకున్నాను. సో, బాగా దగ్గర పడిపోయింది. దగ్గర పడిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా షుగర్ వేసుకున్నా. సో, షుగర్ వేసుకున్నాను కాబట్టి షుగర్ వల్ల ఇంకాస్త కొంచెం పాకం వస్తుంది కాబట్టి అది కూడా కాస్త చూసారా ఈ విధంగా అయింది షుగర్ వేసిన తర్వాత. సో, ఇదంతా కూడా మనకి మంచిగా మొత్తము ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని దించేసుకోవడమే. సో, నేను బాదం పప్పులు కూడా వేశాను కాబట్టి బాదం పప్పుల పైన పొట్టు కూడా వచ్చేసింది. అంతసేపు ఉడికేసరికి పై పొట్టు కూడా వచ్చేసిందనమాట. సో, చూసారా ఆ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. కొందరైతే లూజ్‌గా పాలతోని కాస్త లూజ్ ఉండగా అట్లా వదిలేస్తే అప్పుడే దించేసుకుంటారు. టేస్ట్ ఎట్లయినా బాగానే ఉంటుంది కానీ అలా చేయడం వల్ల మనకి స్టోర్ అనేది ఉండదు. ఈ విధంగా మనం దీన్ని బాగా ఫ్రై చేసినట్టు ఇట్లా చేసుకుంటే మనకి ఒక 2 డేస్ వరకు ఉంటుంది. మనం ఎట్లాగో ఫ్రిడ్జ్‌లో పెడతాం కాబట్టి 2 డేస్ ఉంటుంది. 2 డేస్ వరకు చక్కగా తినిపించుకోవచ్చు. బాగా చక్కగా ఆ పాకాన్ని కూడా అది పీల్చుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కాస్త చూసారా ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి మనం ఈ టైంలో. ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. తిప్పుతూనే ఉండాలన్నమాట. అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ హల్వా కూడా ఇంతేనండి. ఇదే రేంజ్‌లో అనమాట. ఇలానే సేమ్ ఇలా చేసుకోవడం. కాకపోతే బీట్రూట్ కదా కొంచెం వగరదనం కాస్త ఆ స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువసేపు వేయించుకోవాలి మనం నేతిలో దాన్ని. సో, నేనైతే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను లాస్ట్‌లో టేస్ట్ కోసం. సో, బీట్రూట్ హల్వా కూడా సేమ్ ఇంతేనండి. ఈ విధంగా చేసుకోవడమే. అప్పుడప్పుడు మనం పిల్లలకి బీట్రూట్, క్యారెట్ ఇలా పెడితే మంచి పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం. సో, టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేశాను చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.